వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిషియన్ అండ్ రోబోటిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు గారు ఉన్నారు మనతో పాటు. నమస్కారం సార్. సార్, మీరు రోబోటిక్ సర్జన్ అని చెప్పారు. ఏంటి సార్ రోబోటిక్ సర్జన్ ఒకటి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అన్నారు అంటే దీని అర్థం ఒకసారి మాకు చెప్పండి సార్. సో రోబోటిక్ సర్జరీస్ ఇంతకు ముందు రోజుల్లో ఒక మోకాలు మార్చాలంటే నీ రీప్లేస్మెంట్ కి కన్వెన్షనల్ గా చేసేవాళ్ళం. అంటే మనం కోతలు పెట్టేటప్పుడు ఒక చిన్న ఎక్విప్మెంట్స్ పెట్టి ఇది 90 degrees కట్ లో ఉందా, ఇది 35 degrees కట్ లో ఉందా అని డిఫరెంట్ డెవలప్స్ కట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కంప్యూటర్ నావిగేషన్ సహాయంతో, అంటే కంప్యూటర్ యొక్క సహాయంతో, ఏఐ కంప్యూటర్ సహాయంతో దీనివల్ల ఏమవుతుందంటే మీరు పెట్టిన మోకాల దగ్గర అమర్చిన ఒక డివైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది కాల్ మూవ్ అవుతూ ఉంటుంది కానీ డివైస్ కూడా మూవ్ అవుతుంటుంది. అప్పుడు కరెక్ట్ గా కట్ వస్తుందా లేదో తెలియకపోవచ్చు. కానీ దీంట్లో మాత్రం కాల్ మూవ్ అయినా డివైస్ మూవ్ అయినా కట్ మాత్రం కరెక్ట్ గా వచ్చేలాగా, అంటే 99.9% ఉందనంటే లేదంటే అది కూడా ఒప్పుకో, 100% ఉండాల్సిందే, 100% పర్ఫెక్షన్ తో ఈ కట్స్ అనేటివి జరుగుతాయండి. ఈ కట్స్ అనేటివి జరగటం వల్ల ఇంతకు ముందు రోజుల్లో ఒక ఇంప్లాంట్ పెట్టినప్పుడు సీటింగ్ దాన్ని ఇలా గాని ఉండొచ్చు, లేదంటే ఆ ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదండి, ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. దాంట్లో కరెక్ట్ గా దాంట్లో కూర్చోవలసిందే. దానివల్ల మూమెంట్ అనేది కరెక్ట్ గా జరగటం, అంటే దాన్ని ఎలాగైతే తయారు చేశారో, దాన్ని ఏ మూమెంట్ కి అయితే తయారు చేశారో ఆ మూమెంట్ ని బాగా ఎక్కువ కాలం మన్నేటట్టుగా, అంటే ఒక దాన్ని 25 సంవత్సరాలకు మన్నేటట్టు చేశారనుకోండి, 20 సంవత్సరాలే వచ్చేది. ఇప్పుడు అది 20 సంవత్సరాలంటే 25 సంవత్సరాలు 20 సంవత్సరాలకే వచ్చేటట్టుగా చేశారు. పర్ఫెక్ట్, అంటే డ్యూరబిలిటీ అంటే కదా ఎక్కువ కాలం మన్నుతుంది అనమాట. ఎక్కువ కాలం మన్నుతుంది. దాన్ని బట్టి పేషెంట్స్ కి ఇంకా సౌకర్యంగా ఉంటది. సమ్ టైమ్స్ అది ఇంకెక్కువ కూడా కాలం ఉండొచ్చేమో, ఎక్కువ కాలం బాగా కాపాడుకుంటే. అవును, అండ్ పెయిన్ కూడా తగ్గుతుంది బాగా దీని వల్ల, ఎందుకంటే పర్ఫెక్ట్ సీటింగ్ వల్ల పెయిన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ మీరు చెప్పిన రెండోది ఏంటంటే స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనేది ఇంతకుముందు అందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ దీన్ని ఒక విభాగంగా దాన్ని డివైడ్ చేసి దీన్ని స్పోర్ట్స్ మెడిసిన్ గా చేశారు. ఈ స్పోర్ట్స్ మెడిసిన్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ షటిల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, బాస్కెట్ బాల్ ఆడతారు. ఇలా స్పోర్ట్స్ అన్నిట్లోనూ గాయాలు అవుతున్నాయి. ఆ గాయాల్లో లెగమెంట్ గాయాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంత ముందు రోజుల్లో గాయాలు అయితే మళ్ళీ స్పోర్ట్స్ కి వెళ్లేవాళ్ళు కాదు. సో అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ గాయాలైనా, చిన్నప్పుడు గాయాలైనా కూడా దాన్ని రిపేర్ చేయటం, రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు ఫుల్ గేమ్ కి వెళ్ళి ఆడటం జరుగుతుంది, వాళ్ళు ఫిట్ గా ఉండడం జరుగుతుంది. ఇదివరకు ఏంటంటే కాలు దెబ్బ తగిలింది ఇంక వెళ్ళకూడదని పక్కన పెట్టేసేవారు, ఇంకో వేరే గేమ్ దేనికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు. మీ దగ్గర స్పెషలిస్ట్ మిమ్మల్ని మీట్ అయ్యి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే అది నాకు అర్థమైంది సార్. అంటే ముఖ్యంగా ఎటువంటివి మీరు క్యూర్ చేస్తారు సార్? జనరల్ గా వాళ్ళకి వచ్చే సమస్యలు ఏముంటాయి స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళకి, అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి? స్పోర్ట్స్ దాంట్లో ఏముంటాయంటే యూజువల్ గా ఈ లిగమెంట్ గాయాలంటే మన బాడీ మొత్తం కూడా ఎముకల్ని పట్టి ఉంచే ఒకే ఒక ఇది లిగమెంట్స్ అండ్ టిష్యూస్. అంటే మన ఈ క్యాప్స్యూల్ కానీ, లిగమెంట్ కానీ, టెండన్స్ కానీ, ఇవన్నిటి ఏం చేస్తాయంటే మన ఎముకలన్నింటినీ ఒక దగ్గరికి పట్టి ఉంచుతున్నాయి. లేదంటే మనం ఆకారం ఉంటుంది కానీ ఎముకలు విడిగా ఉండాలి. అలా కాకుండా పట్టి ఉంచే ఒక లిగమెంట్స్, జాయింట్ ని పట్టి ఉంచే లిగమెంట్స్, ఇవన్నిటిని సరౌండ్ అయి ఉంటాయి. సో దీంట్లో షోల్డర్స్ కి ఎక్కువ గాయాలు జరుగుతుంటాయి, ఎల్బోస్ గాయాలు జరుగుతుంటాయి, రిస్ట్ కి గాయాలు జరుగుతుంది, రిస్ట్ లో ఉన్న లెగమెంట్స్ గాయాలు జరుగుతుంటాయి. టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు, లేదంటే షటిల్ ఆడేటప్పుడు, టెన్నిస్ ఆడేటప్పుడు టెన్నిస్ ఎల్బో అంటాం, గోల్ఫ్ ఆడేటప్పుడు గోల్ఫర్స్ ఎల్బో అంటాం. షోల్డర్ తో ఆడేటప్పుడు లైక్ టెన్నిస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షోల్డర్ ఇంజరీస్ జరుగుతుంటాయి. అండ్ హిప్ ప్రాబ్లమ్స్, దోస్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, లేదా దోస్ ఆర్ రన్నింగ్, అంటే స్ప్రింట్ రన్నింగ్ అంటారు, లేదంటే రన్నింగ్ అంటారు, 100 meters అంటారు, 500 meters అని రన్నింగ్ చేస్తుంటారు. వాళ్ళకి నీలో లెగమెంట్స్ ఇష్యూస్ వచ్చేటప్పుడు, క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్యాక్ పెట్టి తిరగగానే ఈ జాయింట్ అలా తిరిగి అక్కడ ఏసిఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాం, ఆ లిగమెంట్ పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ లిగమెంట్ చేయడం కానీ, పీసీఎల్ అంటాం, ఈ జాయింట్ లోనే పీసీఎల్ అని బ్యాక్ సైడ్ ఇంకొక లిగమెంట్ ఉంటుంది, అది పోయిన వాళ్ళకి కానీ, యాంకిల్ లో అయితే 6 రకాల లిగమెంట్స్ ఉంటాయి. ఇవి పోయినప్పుడు మన ప్రతిరోజు నడకకి ఇంపార్ట్ అయ్యే లిగమెంట్స్ ఇవి. సో ప్రతిరోజు నడిచేటప్పుడు ఒక అడుగు వేస్తున్నప్పుడు కరెక్ట్ గా మన బాడీ మొత్తాన్ని వెయిట్ ని యాంకిల్ మీద పడి దాన్ని కరెక్ట్ గా ట్రాన్స్మిట్ చేయగలిగితే అప్పుడు మనం ప్రొఫెషన్ అవుతున్నాం, మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం.
ఓకే. సో అలాంటప్పుడు యాంకిల్ చాలా ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటాయి చుట్టూ. ఆ లిగమెంట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడం, అక్కడ జరిగే గాయాలకు కానీ యూజువల్ గా ఏ లిగమెంట్ గాయాలైనా కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 దాకా మేము టాబ్లెట్స్ లేదంటే ఇంజెక్షన్స్ తో లేదా ఈ కొలాజన్స్ లేదంటే ఈ కొత్తగా వచ్చిన స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ లేదా పిఆర్పి ద్వారా కానీ కొంచెం నయం చేసుకోవచ్చు. ఒకవేళ అదే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 కానీ దాటినప్పుడు మాత్రమే దీన్ని మనం సర్జరీస్ అని లేదంటే ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీస్ చిన్న చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు చిన్నప్పుడు మేము ఈ సినిమాల్లో చూసేవాళ్ళం. సినిమాల్లో ఏం చేసేవారంటే హాస్యానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, బెడ్ మీద పడుకోబెట్టి తీగలు కట్టి రాళ్ళు కట్టి పెద్ద పెద్ద అడవుడు అంటే అతన్ని నవ్వించడానికండి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందా డాక్టర్ గారు? ఇలా తీగలు కట్టేసి వెయిట్లు పెట్టేసి ఆ వచ్చినప్పుడు ఆ వెయిట్లు పట్టుకున్నప్పుడు అలా నడుస్తుంటారు అంటే హాస్యం పుట్టించడానికి. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందంటారా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు అలాంటి సిస్టమ్ చాలా తగ్గిపోయింది. అంటే ముందు రోజుల్లో ఒక తుంటి ఫ్రాక్చర్ అయినా కాలు ఫ్రాక్చర్ అయినా అలా కట్టి ఉంచేవాళ్ళు, ఎక్కువ రోజులు ఉంచేవాడు. ఎందుకనంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇంప్లాంట్స్ లేవు. ఇప్పుడు ఇంప్లాంట్ ఎలా ఉందంటే ఈ రోజు చేసిన సర్జరీ కరెక్ట్ గా ఫిక్స్ చేయగలిగితే, వాళ్ళకి ఎక్కువ ముక్కలు లాగా విరగకుండా ఉండగలిగితే వాళ్ళని మొదటి రోజే కూడా నడిపించగలుగుతున్నాం. ఫస్ట్ డే అవును చూసారు చాలా మంది కేసీఆర్ గారు నడిపించారు. సో హిప్ లో ఆయనకి జాయింట్ లో విరిగిపోయినప్పుడు బాలే మార్చి దాన్ని నడిపించగలుగుతున్నాం. సో ఇంతకు ముందు రోజుల్లో అలా ఉండేది కాదండి. ఆ ఎముక అతుక్కునేదాకా ఆ 3 నెలల పాటు వాళ్ళు బెడ్ మీద ఉండేవాళ్ళు. గుండె కన్నా కాలు ఎత్తులో ఉంచాలనేది ఒక సిద్ధాంతం. ఎందుకనంటే కాలుకు జరిగిన ఇంజురీలో కాలుకు వాపు వస్తుంది, దాన్ని ఎత్తులో ఉంచినప్పుడు అది వెనక్కి మళ్ళీ హార్ట్ కి రావటానికి సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు. బికాస్ ఆఫ్ ఎడిమా. ఎడిమా అంటే వాపు వచ్చి నీరు సర్క్యులేషన్ దాని కాకుండా ఎక్కువగా ఎత్తు పెట్టడానికి జరిగేది. దానికోసమే ఇంత ముందు రోజుల్లో ఒక కామెడీగా ఒక రాయిని కట్టి ఉంచేవాళ్ళు. ఆ రాయి తీస్తే నొప్పి అంటాడు, రాయి వదిలేస్తే ఇదంటారు. ఈ రోజుల్లో అలాంటిది చాలా తక్కువ. ఎంత తొందరగా మొబిలైజ్ చేయగలిగితే వాళ్ళ ట్రీట్మెంట్ అంత తొందరగా ఇదైనట్టు ఉంటుంది. రెండోది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ రోజులు బెడ్ లో ఉండటం వల్ల ఈ క్లాట్స్ అనేటివి గుండెలోకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కానీ లేదంటే కార్డియాక్ ఇష్యూస్ కానీ రావడానికి అండ్ డివిటి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానికని ఈ రోజుల్లో మేము అలాంటి పద్ధతులు అయితే చేసినట్టే నాకు ఎక్కడ కనబడలేదు. మళ్ళీ ఒకరు ఇద్దరికి ఎక్కువ ఫ్రాక్చర్స్ ఉండి లేదంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి మాత్రం అలాంటివి చేస్తాం. ఎక్కువ డాక్టర్ గారు సీనియర్ సిటిజన్లు నేను అబ్జర్వ్ చేస్తుంటానండి. ఏమైందంటే పాప ఆయన చాలా గొప్పవాడు, చాలా వెరీ రిచ్ పర్సన్, చనిపోయాడు ఏంటంటే బాత్రూమ్ లో పడిపోయారు అని అంటే బాత్రూమ్ లో సీనియర్ సిటిజన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఎస్. సో ఒక ఏజ్ దాటిన తర్వాత ఎవరికైనా కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే నా ఉద్దేశంలో ఇంతకు ముందు యంగ్ అడల్ట్ అని అంట వాళ్ళని. యంగ్ అడల్ట్ అంటే ఏంటంటే అడల్ట్ అనేది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అని చెప్పాలంటే 60 కాదండి, ఇప్పుడు 70 దాటిన వాళ్ళనే ఓల్డ్ ఏజ్. 60 కూడా ఓల్డ్ ఏజ్ కింద మేము మాట్లాడం. ఎందుకంటే దే ఆర్ ఫిట్ గా ఉంటున్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తిరగలుగుతున్నారు, పనులు చేయగలుగుతున్నారు, ట్రావెల్ చేయగలుగుతున్నారు. దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ది వరల్డ్ నౌ. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పట్టుకొని లేవటానికి అంటే బాత్రూమ్స్ లో ఉండడానికి చెప్తాను ముందుగా, దాని తర్వాత రొటీన్ గా ఉండడానికి. బాత్రూమ్స్ లో అయితే వాళ్ళు కూర్చున్న టాయిలెట్ సీట్ నుంచి లేచేటప్పుడు యూజువల్ గా ఏంటంటే వాటర్ స్పిల్ చేస్తారు, వాటర్ జారేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కాళ్ళకి స్పర్శ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఈ న్యూరోపతి కావచ్చు లేదంటే ఇలాంటి సమస్యలు రావడం కావచ్చు, బీపీ ఉండొచ్చు, లేదా బీపీ షుగర్ గాని రావచ్చు. దీనికి అరికాల దగ్గర స్పర్శ లేకుండా ఉండొచ్చు. సో వాళ్ళు పెట్టిన అడుగు కరెక్ట్ గా పెడుతున్నారో లేదా కాకుండా జారుతుంది. అలాంటప్పుడు ఒక హ్యాండిల్స్ అనేటివి వచ్చాయి. ఈ హ్యాండిల్స్ అనేటివి పట్టుకొని లేవటం అంటే టాయిలెట్ సీట్ మీద నుంచి లేచేటప్పుడు కానీ దీని కానీ ఎక్కువ టాయిలెట్స్ మీద నుంచి లేచేటప్పుడు జరుగుతాయండి. దాదాపు నేను చూసిన వాళ్ళలో దాదాపు 70 నుంచి 80% టాయిలెట్ సీట్ నుంచి లేచినప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మనం కూర్చున్న తర్వాత కంప్లీట్ గా ఎంటీ అయిన తర్వాత బాడీ హైపోటెన్షన్కి వెళ్తుంది. అంటే బీపీ అనేది కొంచెం లో అవుతుంది అనమాట. అదే సీనియర్ సిటిజన్స్ లో ఇంకొంచెం లో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ టైంలో కొద్దిగా కూర్చొని పట్టుకొని లేవగలిగితే దాని తర్వాత హైపోటెన్షన్ అంటే పోస్చరల్ హైపోటెన్షన్ అనేది పోతుంది, మళ్ళీ లేచి నడవడం జరుగుతుంది. అండ్ స్నానం అంటే బాత్రూమ్ లో ఇది టాయిలెట్ అయితే
స్నాన గదిలో ఏం చేస్తారంటే ఒక చిన్న మ్యాట్స్, యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ అనేటివి ఇప్పుడు వచ్చాయండి స్నాన గది, ఓకే. చెక్కల్లాగా ఉండి. సో మనం స్నానం చేసినంత సేపు దాని మీద నిలబడుకోవచ్చు. మనం నిలబడినంత సేపు ఎక్కడ కూడా స్లిప్ అవ్వదు, మన కాళ్ళని జారనివ్వదు. సోపు వాటర్ వచ్చి కింద ఓకే. జారటం కానీ ఇది కానీ జరగదు. ముందు రోజు ఒక 4 రోజుల క్రితం స్నానం చేసిన సోప్ వాటర్ కూడా క్లీన్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు, దాని మీద జారకుండా మెయింటైన్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు ప్రొటెక్షన్ లో ఉండగలుగుతారండి. అండ్ స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే మనం నిల్చుకుంటున్నామో, మనం టవల్ తుడుచుకునేటప్పుడు కానీ ఇది కానీ వాళ్ళకి హాట్ వాటర్ బాత్ చేసినప్పుడు కూడా హైపో టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా యూజువల్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి స్నానానికి వెళ్ళడానికి ముందే ఒక గ్లాస్ వాటర్ తాగెళ్ళమంటాం. దీనివల్ల ఏమవుతుందంటే పించ్ ఆఫ్ సాల్ట్ తో, అంటే పించ్ ఆఫ్ సాల్ట్ తో ఉన్నది అంటే ఒక జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ తో ఉన్న చిటికెడు నీళ్ళలో వేసి తాగి వెళ్ళగలిగితే వాళ్ళు హాట్ వాటర్ బాత్ చేసినప్పుడు వచ్చే చెమట, అంటే దాని మీద మనం ఉంచే స్వెట్, దీని వల్ల కూడా హైపో టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ కాకుండా రిఫ్రెషింగ్ గా వాళ్ళు బయటికి రాగలుగుతారు. డాక్టర్ గారు, ఇప్పుడు తల్లిదండ్రులు ఈ రోజులు ఒకరుగానే ఇద్దరుగానే ఉంటున్నారు పిల్లలు, దాంతో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మొట్టమొదటి నుంచి వాళ్ళు ఎముకలు, అంటే వాళ్ళలో ఎదుగుదల ఉండాలి, ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు తమ పిల్లల్ని పెంచడంలో, ఎముకల విషయంలో? వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో అంట, తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు పిల్లల గురించి ముందు నుంచే? సో పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా ఈ కాంక్రీట్ జంగల్స్ అయిపోయాయండి. అవునండి. స్కూల్స్ కి వెళ్తే 4 గోడల మధ్యలో ఉండటం, ఆఫీసులకు వెళ్ళినా 4 గోడల మధ్యలో ఉండటం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, పిల్లలు తొందరగా సిక్ అవుతున్నారు. అంటే ఎర్లీగా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటారు, ఎర్లీగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు. ఇలాంటివన్నిటికీ కారణాలు ఏంటంటే వాళ్ళున్న పరిస్థితులు, వాళ్ళున్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న పరిస్థితులు వాళ్ళు. సో దీంట్లో మేజర్ గా ఉన్నది ఏంటంటే వీళ్ళు సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకపోవటం, అంటే బయట అవుట్డోర్ యాక్టివిటీస్, అంటే అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేయగలిగితే, వాళ్ళు అవుట్డోర్ స్పోర్ట్స్ అని స్టార్ట్ చేయగలిగితే అట్లీస్ట్ సన్ డే, ఆదివారం సన్ డే, సో సన్ డే లో సన్ కి ఎక్స్పోజ్ అయ్యగలిగితే ఆదివారం అయినా పిల్లల్ని తీసుకెళ్ళడం బయటికి, దాంతో వాళ్ళకి సన్ కి కొంచెం ఎక్స్పోజ్ చేయగలగటం, లేదా కొంత ఆడించటం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక ఆటని బయట ఆడటం అనేది నేర్చుకుంటారు. బయట ఆడటం వల్ల వాళ్ళకి మంచి స్వచ్ఛమైన గాలి కావచ్చు, ఆక్సిజన్ రావచ్చు, ప్లస్ రెండోది ఈ డి విటమిన్ రావచ్చు. మైండ్ డిప్రెసివ్ గా లేకుండా, ADHD అంటాం, ఇట్లాంటి డిప్రెషన్స్ ఇవన్నిటినీ రాకుండా వాళ్ళు బాగా బయటికి ఆడటం జరుగుతుంది. వాళ్ళు సంఘంలో కూడా, అంటే ఒక కంప్లీట్ కమ్యూనిటీ పీపుల్ లో కూడా వాళ్ళు యాక్టివ్ గా రోల్ ప్లే చేయటం అనేది జరుగుతుంది. ఎవరైతే రూముల్లో 4 గోడల మధ్యలో ఉండిపోతున్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ లో వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ లో ఫైబర్, ప్రోటీన్ అండ్ డి విటమిన్ అండ్ కాల్షియం ఎలాగో ఇప్పుడు అన్నిట్లోనూ 45 వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత కాల్షియం ఉంది. ఆ కాల్షియం సోర్స్ ని మనం గాన బోన్కు దాకా తీసుకెళ్ళగలిగితే, బోన్కు చేర్చగలిగితే మన ఈ న్యూట్రిషన్స్ తో, అది గొప్ప విషయం అవుతుంది. అది నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి ఉపయోగపడుతుంది. వాళ్ళు భవిష్యత్తులో ఉన్న వాళ్ళు యువకులుగా ఉంటారు, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. అవును. అంటే మీరు చెప్పింది ప్రోటీన్ కానీ, ప్రోటీన్ ఫుడ్, కాల్షియము. సార్ ఇప్పుడు డి విటమిన్ అన్నారు. డి విటమిన్ ఎక్కువైనట్టు ఎలా తెలుస్తుంది, లేకపోతే తక్కువైనట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ తక్కువైనట్టు ఎలా తెలుస్తుంది అంటారు? ఈ సిమ్టమ్స్ ఎలా వస్తాయి అంటారు? సో యూజువల్ గా డి విటమిన్ అంటే ఇంతకు ముందు రోజుల్లో విటమిన్ అనేవాళ్ళం, ఇప్పుడు మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నాం దీన్ని విటమిన్ అనకండి, ఇంకా దీన్ని హార్మోన్ అనండి అంటాం. డి హార్మోన్ అంటే హార్మోన్ అని ఎందుకు అంటున్నాం అంటే దీని వల్ల జరిగే మంచి పనులు ఇంకా దేని వల్ల కూడా అన్ని మంచి పనులు జరగట్లేదు. అంటే ఒక హార్మోన్ మన బాడీలో సమతుల్యతను ఏర్పాటు చేస్తుంది. అలాగే డి విటమిన్ ఏం చేస్తుందంటే మన బోన్, అంటే జనరల్ గా అందరికీ తెలిసింది బోన్ ని కొంచెం గట్టిపరుస్తుంది, బోన్ కు సపోర్టివ్ మెకానిజం ఇస్తుంది,
అండ్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తుంది, ఎముకని దృఢత్వంగా గట్టిగా ఉంచేటట్టు చేస్తుంది. డి విటమిన్ మాకు తెలిసిన డి విటమిన్ లేకపోతే వీక్ అయిపోతాము, అవును, ఎముకలు బలంగా ఉండవని అవును. అదొకటే మాకు తెలుసు. సో కాల్షియం అబ్జార్ప్షన్ రాదు, దీనివల్ల వీక్ అయిపోతాయని ఇవన్నీ మనకు తెలుసు. కానీ దీంట్లో ఇది వాడిన వాళ్ళకి చాలా మందికి డిప్రెషన్స్ తగ్గాయి. ఓ డిప్రెషన్ అంటే మామూలుగా చాలా డల్ గా పనులు చేసుకోలేకపోతుంటే, లేదంటే ఆలోచనలన్నీ చాలా వీక్ గా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళు పొద్దున్న లేసి సాయంత్రం లోపల ఏదో ఒక ఆలోచన చేస్తుంటే ఒక గంటల తరబడి కూర్చొని దాని మీద ఆలోచన చేస్తున్న సొల్యూషన్స్ రాకపోవటం, పరిష్కార మార్గాలు ఉంటలా. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఆ మూడ్ హార్మోన్ అనేది కరెక్ట్ గా రిప్రజెంట్ కాకపోవడం, దీనివల్ల అది ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఒకటి. రెండోది, బాడీ అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ పని చేయకపోయినా వాళ్ళకి ఒళ్ళంతా నొప్పులు అనిపించడం. ఇదేంటిది, నేను ఏ పని చేయట్లేదు అయినా కూడా నాకు ఒళ్ళంతా నొప్పులు అనిపించడం, ఇది అన్ని సిమ్టమ్స్ ఆఫ్ డి విటమిన్ డెఫిషియన్సీ. అంటే డి విటమిన్ లోపం ఉండటం వల్ల ఇవన్నీ అర్థమవుతాయండి. రెండోది, మన బోన్ ని ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ చేస్తుందో ఆటోమేటిక్ గా మజిల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుందో వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటి ఇంప్రూవ్ అవుతున్నాయి. డి విటమిన్ నార్మల్ గా ఉండేవాళ్ళు డి విటమిన్ పెంచుకోవటానికి చేసే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నారో, ఎవరికైతే ఆ లెవెల్స్ అబ్నార్మల్ గా ఉన్నాయో వాళ్ళందరూ కూడా డి విటమిన్ తీసుకోవటం అనేది చాలా అవసరం. రెండోది, చాలా మందిలో మేము చూసే వాళ్ళలో డి విటమిన్ ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది, అంటే మనం ఇండియాలో సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఇస్ మోర్ విత్ ది మష్రూమ్స్ కావచ్చు, లేదంటే ఇవి కావచ్చు, సన్ కావచ్చు, అన్ని ఉన్నాయి. అదే మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే, లేదంటే గ్రీన్ ల్యాండ్ కో దేనికో వెళ్తే అసలు 20% సన్ ఎక్స్పోజర్, అంటే ఉండేది సన్ ఇయర్ లో 20%, 80% సన్ ఉండదు. వాళ్ళు 20% సన్ వచ్చినప్పుడు వెళ్ళి సన్ బాత్ చేస్తున్నారు, సన్ బాత్ అని ఎండలో కూర్చుంటున్నారు, బీచెస్ దగ్గర అందరూ బాడీ ఎక్స్పోజ్ చేసి కూర్చుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎంత సోర్స్ ఆఫ్ విటమిన్ ఉంది, కానీ మనం తీసుకోవడానికి టైం లేకుండా ఇది చాలా ఇంపార్టెంట్ విటమిన్. 8 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటుంది. ఇది మనం ఎంతసేపు అయినా కొంచెం ఒక 15 నిమిషాలైనా, ఒక 20 నిమిషాలన్నా రోజుకి 1 నిమిషం అట్లా దాన్ని ఎక్స్పోజ్ చేయటం వల్ల చాలా వరకు డి విటమిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు చాలా మంది ఏమంటారంటే వారం కూడా వేసుకోండి డి విటమిన్ రావడానికి అంటున్నారు. ఒకవేళ అలా వేసుకున్నారు అనుకోండి, ఎక్సెస్ అయిపోతే ఏమవుతుంటారు? నాకు తెలిసినంత వరకు ఇండియాలో 99% మందికి డి విటమిన్ లోపం ఉంది. ఎందుకంటే ఎక్స్పోజర్ కాకపోవటం వల్ల. మీరు అన్నట్టుగా ఒకవేళ ఎవరైనా ఈ డి విటమిన్ తెలియక వారానికి ఒకటి వేసుకోకుండా రోజు ఒకటి వేసుకున్నా కూడా ఏమవుతుంది అని. సో ఇది సడన్ గా ఇంక్రీజ్ అయ్యే విటమిన్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగానే ఇంప్రూవ్ అవుతుంది. కానీ అది రెగ్యులర్ గా వేసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇంక్రీజ్ అయ్యి 100 కన్నా ఎక్కువగా కానీ కనపడుతుంటే అది టాక్సిసిటీ అవుతుంది. సో దీన్ని ఓన్లీ బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకుంటాం. డి విటమిన్ ఇంక్రీజ్ అయ్యిందా తగ్గిందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. ఇనిషియల్ గా అయితే టెస్టే చేయక్కర్లేదు, వాళ్ళ సిమ్టమ్స్ బట్టే చెప్పవచ్చు వీళ్ళు డి విటమిన్ లోపం ఉందని. కానీ ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గాయో వీళ్ళు కొంత శాతం డి విటమిన్ ని ఒక 2, 3, 10, 20 దాని నుంచి 30 నుంచి 40, 50 దాకా తీసుకొచ్చారని దాని అర్థం. వచ్చిన వాళ్ళకి బాడీ యాక్టివ్ గా ఉంటది, పనితీరు యాక్టివ్ గా ఉంటది, మాటలు అండ్ చురుకుదనం చాలా యాక్టివ్ గా ఉంటది, ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ ఎక్కువ అయితే ఏమవుతుందని మనకి ఏమైనా ఐడియా వస్తుంది? టాక్సిటీ అండి. టాక్సిటీ అంటే లివర్ ఫెయిల్యూర్ గానీ కిడ్నీ ఫెయిల్యూర్ గానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి డి విటమిన్ ఎక్కువ తీసుకుంటే. సో వీళ్ళు ఖచ్చితంగా టాక్సిటీని చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ టెస్ట్ తప్ప ఇంకేం లేదు సోర్స్. సో డాక్టర్ గారు చాలా మంది ఇండియన్ టైప్ సీట్స్ ఉంటాయి మోషన్కి వెళ్ళడానికి, కమ్ముడమ్ము ఒకటి అంటుంటారు. ఏ వయసు వాళ్ళని మొదటి నుంచి కమ్ముడే వాడమని అంటున్నారు సార్ డాక్టర్ గారు. అది ఏది కరెక్ట్ అంటారు రెండిట్లో? ఇండియనా? ఎక్కువ మంది సామాన్యులందరూ కూడా డౌట్ అనమాట. ఏది వాడమంటారు? ఏది అనుకూలంగా ఉంటే అది వాడమంటారా లేదంటే? సో ఇది ఒక డిబేటబుల్ టాపిక్ కదా యాక్చువల్ గా. ఎందుకనంటే ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్సే ఉండేటివి. మొత్తం ఇండియా మనం ఇన్ని కోట్ల జనాభా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ గట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఈ యానస్ దగ్గర ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, లేదంటే పైల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి ప్రతి ఇంట్లో ఒకరికి అయిపోయినాయి, చాలా చాలా ఎక్కువ మందికి అయిపోయినాయి. ఇప్పుడు మీరు కదిలిస్తే ఇది చెప్పుకోలేని విషయం,
అవును. కానీ చెప్పుకోరు, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం అర్థం కావట్లేదు. సో వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. రెండోది, వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ ఎందుకు వాడాలి, ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ ఎందుకు వాడాలి, వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ ని ఇండియన్ స్టైల్ ఆఫ్ మెథడాలజీకి ఎట్లా మార్చుకోవచ్చు అని చెప్పడానికి, ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్స్ లో కూర్చోవటం వల్ల మన మోకాళ్ళు కంప్లీట్ గా బెండ్ చేసి కూర్చోవడం జరుగుతుంది. మనకి ఆరిఫేస్ దగ్గర కన్స్ట్రక్షన్ మజిల్ అని ఉంటుంది, అది రిలాక్స్ అవుతుంది మనం ఆ సీట్ లో అలా కూర్చోవడం వల్ల. మనం మొత్తం కూడా ఒక్కసారిగా క్లియర్ గా ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో క్లియర్ చేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు అలా కాదు, టాయిలెట్ సీట్ లో అది సీట్ లాగా ఉండేసరికి అది సీట్ అనుకుని కూర్చొని అరగంట గంట ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ లో అక్కడే చూస్తున్నారు, కొంతమంది పేపర్లు కూడా అక్కడే చదువుతున్నారు. సో దిస్ మేక్స్ దెమ్ ఇన్ ఏ ప్రాబ్లం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవబోతుంది నెక్స్ట్ ప్రతి జనరేషన్ కాదు, ఉన్న ఇంట్లో ఉన్న ఒకరికి అనుకుంటే రేపు ఇంట్లో నలుగురికి ఉంటుంది. సో ఇలా రాకుండా ఉండటానికి ఏం చేయాలి? సో ఇండియన్ స్టైల్లో కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, సరే వెస్టర్న్ స్టైల్లో కూర్చుంటే ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇండియన్ స్టైల్లో కూర్చొని మోకాళ్ళు బెండ్ చేసి కూర్చోవటం వల్ల లేచేటప్పుడు పడే ఇబ్బంది ఎక్కువగా ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి వెస్టర్న్ స్టైల్ అనేటివి వచ్చాయి. కానీ వెస్టర్న్ స్టైల్ ని కూడా కంప్లీట్ గా మనం ఇచ్చేసుకోకుండా దీనికి ఒక స్టూల్, అంటే దీన్ని పార్టీ స్టూల్ అని ఒక చిన్నది స్టార్ట్ చేశారు. దీంట్లో మినిమం హైట్, అంటే మామూలుగా మనం ఇలా కూర్చుంటాం టాయిలెట్ సీట్ 90 degrees లో, దీనికి ఇలా కూర్చునేటట్టుగా, అంటే కాళ్ళు కొంచెం పైకెత్తి కరెక్ట్ గా ఆ స్టూల్ మీద కాళ్ళు పెట్టి కూర్చునేలాగా, అంటే మనం కూర్చున్న స్టైల్ కొంచెం ఇండియనైజ్డ్ స్టైల్ గా ఉంటుంది. ఓకే, ఇండియనైజ్డ్ స్టైల్ ఇన్ వెస్టర్న్ టాయిలెట్ లాగా ఉంటుంది. మోకాళ్ళ మీద ప్రెషర్ ఉండదు, మోకాళ్ళ మీద ప్రెషర్ ఉండదు, కాళ్ళు తీయగానే ఈజీగా తీయగలరు, లేయటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా దీంట్లో జరిగేది ఏంటంటే ఇండియనైజ్డ్ స్టైల్ ఆఫ్ వెస్టర్న్ స్టైల్లో కూర్చున్న వల్ల వీళ్ళు కాళ్ళు పైకి ఉండటం జరుగుతుంది. దీనివల్ల అక్కడ కన్స్ట్రిక్టర్ మజిల్ ఏదైతే ఉందో, మనకి మోషన్ మామూలుగా నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడ రాకుండా ఉండదు, ఏదైతే కన్స్ట్రిక్టర్ మజిల్ అంటారు, గట్టిగా పట్టుకుని ఉంటుంది మోషన్ కిందకు వచ్చేయకుండా. సో దాన్ని మనం అలా కూర్చోవటం వల్ల మోకాళ్ళతో, అంటే మన కాళ్ళతో పొట్ట మీద కొంచెం ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది, అక్కడ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న లాస్ట్ మలం ఏదైతే ఉందో దాని మీద కంప్రెషన్ జరుగుతుంది. ఒక్కసారిగా డెఫికేషన్, అంటే ఒక్కసారిగా క్లియర్ గా మొత్తం క్లీన్ అవడం జరుగుతుంది. దీని వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. పైల్స్ గానీ, ఫిస్టులాలు గానీ, ప్రాబ్లమ్స్ గానీ, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వాళ్ళు బయటపడడం జరుగుతుంది. రెండోది, చాలా తక్కువ టైం టాయిలెట్ సీట్ లో కూర్చోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చాలా మంది ఈ ముక్కుతూ లేదంటే చాలా ప్రెషర్ పెడుతూ వెస్టర్న్ స్టైల్లో కూర్చొని చేయటం వల్ల వాళ్ళకి కన్స్ట్రక్షన్, అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ప్లస్ ఈ ఫిషర్స్, అక్కడ వచ్చిన చిన్న చిన్న గీతలు కోతల వల్ల ఆ ప్రాబ్లమ్స్ పెరిగి ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడతారు. పగుళ్ళు అన్నట్టు పగుళ్ళు అంటారు, బ్లీడింగ్ వస్తుంది అంటారు, మోషన్ లో బ్లడ్ పడుతుంది అంటారు, ఇలా చాలా రకాల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సరే, ఎక్కువగా మన ఇండియన్ అంటే మన భారతీయులకి ఆడపిల్ల 16 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అవుతారు. వాళ్ళకి మొదటి నుంచి ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కనాలి, ఎక్కువ కేర్ తీసుకోమంటారండి. అంటే ఎక్కువ ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు ఆడపిల్లల విషయంలో ప్రత్యేకంగా అదొకటి. అలాగే మోనోపాజ్ అని ఒకటి వస్తుంది ఆడవాళ్ళకి, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ పరంగా, ఆర్థోపెడిషియన్స్ పరంగా చెప్పండి. సో అప్పుడే మొదలవుతున్న జీవితం, అప్పుడే వాళ్ళు 16, 18 అంటే టీన్ ఏజ్ కి వచ్చిన టైంలో వాళ్ళు మెచ్యూర్ అవుతారు. వాళ్ళ ఎముకలు కూడా బ్లీడింగ్ వల్లనో దీని వల్లనో, అప్పుడే మెన్సెస్ స్టార్ట్ అవడం వల్లనో ఈ ఐరన్ అనేది లోపల ఉన్న బ్లడ్ అనేది కొంత పోవడం స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళ డైట్ లో ఒకటి, అంటే ఆకుకూరను ఒక డైట్ లో ఒకరు చేసుకోవటం, వివిధ రకాల, ఇప్పుడు ఇంతకుముందు నువ్వులు ఉండలని, ఈ శనగపప్పులు ఉండలని, ప్రోటీన్, ఈ ఫుడ్స్ అనేటివి రోజుకు ఒక్కసారైనా దాన్ని తీసుకోవటం వల్ల అమ్మాయిలకి అది ఒక కేర్ తీసుకోవటం, అంటే బోన్ ని స్ట్రాంగ్ చేయటం, ఐరన్ ని తీసుకోవటం, హిమోగ్లోబిన్ అనేది మెయింటైన్ చేయటం, బ్లడ్ ఎక్కువ పోకుండా దాన్ని జాగ్రత్తలు పరచుకోవటం, పెయిన్ ని తగ్గించుకోవటం. సో ఇలాంటి వల్ల వాళ్ళు ఆ ఏజ్ లో వాళ్ళ కేర్ అనేది చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది.
వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చాలా వరకు ఎన్ని రోజుల ముందు రోజుల్లో ఒక చోట ఉంచేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ పోయింది. ఇప్పుడు అందరూ సైకిల్ దొక్కుతున్నారు, అందరూ బయట తిరుగుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు కొంత జనరేషన్ కి చాలా వరకు ఈ వెసులుబాట్లు వచ్చి చాలా వరకు వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతున్నారు. ఇదే మెనోపాస్ ఏజ్ లో అయితే, అంటే ఇది స్టార్ట్ అయ్యింది అక్కడ ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యేటప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో యాక్చువల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఏమవుతాయంటే వాళ్ళకి ఎముక అనేది చాలా వీక్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు చేయాలనుకున్న పనులు ఏదైనా కూడా చాలా కష్టం మీద, ఏదైనా బరువు ఎత్తాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఏదైనా చిన్న పని ఎక్కువ టైం చేయాలనుకున్నా కూడా బోన్స్ సహకరించవు, బాడీ సహకరించదు. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా వరకు వాళ్ళ దాంట్లో చూస్తుంటాం. అండ్ మూడ్ స్వింగ్స్ అంటే చిరాకు పడటం, ఊరికే కోపం రావటం, లేదంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం, ఇవన్నీ కూడా ఒక ఏజ్ అంటే మెనోపాజ్ వస్తున్న ఏజ్ నుంచి ఇవి చాలా మందిలో చూస్తుంటాం. ఆర్థోపెడిక్ పరంగా అయితే ఎముకలు వీక్ అవడం అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంటాయి. వాళ్ళకి కాల్షియం స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ లో ఉంటే దాదాపు అమ్మాయిల్లో ఒక 40 నుంచి 50% మంది అమ్మాయిల్లో మెనోపాజ్కి వెళ్తున్న వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అనేది ఆటోమేటిక్ గా, అంటే ఆల్రెడీ కొంత ఆస్టియోపీనియా ఉండి దాని ఆస్టియోపోరోసిస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి ఎముక అనేది చాలా వీక్ అయి ఒళ్ళంతా నొప్పులు, చేతుల నొప్పులు, ఏదైనా పట్టుకొని చిన్న గిన్నె లేపడానికి కూడా నొప్పులు అంటుంటారు. సో ఇవన్నీ కూడా ఆ ఏజ్ లో జరుగుతుంటాయి. వాళ్ళకి కాల్షియం, డి విటమిన్ అండ్ ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటివి చేయించుకోవడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. అంటే మీరు ఒక ఆర్థోపెడిషియన్ గా ఎటువంటి ఫుడ్ తీసుకోమంటారు? అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే లేదంటే చిన్నపిల్ల ఏ ఫుడ్, లేదంటే మహిళలు, పురుషులు, లేదంటే సీనియర్ సిటిజన్లు, అలా ఏమైనా మనం విభజించచ్చుంటారా? ఖచ్చితంగా. లేదా అందరు కలిపి ఒకే ఫుడ్ ఇమ్మంటారండి? లేదంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక డైట్ ఆఫ్ షెడ్యూల్ కానీ మెయింటైన్ చేయగలిగితే, ఇది ఎవరైనా కూడా ఒక కొంత మోతాదులో బాదాం కావచ్చు, డేట్స్ కావచ్చు, వాటర్ మిలాన్ కావచ్చు, పప్పాయ కావచ్చు, ఎగ్స్ 2 కావచ్చు, మిల్క్ కావచ్చు. సో ఇవన్నీ ఒక డేలో యాడ్ చేయగలిగితే, అంటే సరైన మోతాదులో కొంత యాడ్ చేయగలిగితే, ఇది ఎవ్వరికి ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్ళిపోతుంది. దీంట్లో చెప్పిన దాంట్లో ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, మినరల్స్, మైక్రో మినరల్స్ ఉన్నాయి, అండ్ ఐరన్ ఉంది, అండ్ కాల్షియం ఉంది, అండ్ ఇలా చాలా రకాల న్యూట్రిషన్స్ కలగలిపిన ఒక చిన్న గ్రూప్ అన్నమాట. ఇవన్నీ కలిపిన ఒక బ్యాలెన్స్డ్ డైట్ అండి. ఇది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని ఏం లేదు. ఇప్పుడు ఎగ్ కూడా వెజిటేరియన్ కింద వచ్చేసింది కాబట్టి, దాంట్లో లైఫ్ లేదని చెప్పి NECC దాంట్లో వచ్చింది కాబట్టి, ఎగ్ కూడా ప్రతి ఒక్కరు తన దినచర్యలో చేయగలిగితే, చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఏజ్ అరౌండ్ వాళ్ళ 5 years స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ టిల్ ఎండ్ దాకా ఈ డైట్ గాని ఫాలో అవుతూ ఉన్నాడు. వాళ్ళకి చాలా వరకు, అంటే రోజులో మీరు ఏదైనా తీసుకుంటూ ఉంటారు. సో బట్ ఇవి తీసుకోవడం వల్ల మీ బ్యాలెన్స్ డైట్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ అనేటివి అన్నిటినీ క్లియర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. రెండోది, ఎప్పుడైతే ఈ డైట్స్ మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకైతే ఆయిల్స్ చాలా వరకు తగ్గించుకొని అంటాం. ఒక ఏజ్ 40 దాటిన వాళ్ళకి ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, అంటే ఇదంతా కూడా ఒక కండెన్స్డ్ ఫార్మ్. అంటే ఒక 5 kgs ఒక గ్రౌండ్నట్ తీసుకెళ్ళగలిగితే ఒక బాటిల్ ఆయిల్ మాత్రమే వస్తుంది. సో ఆ ఆయిల్ అనేది చాలా ప్యూరిఫైడ్ అండ్ చాలా కంప్రెస్డ్ దీంట్లో ఉంటుంది. సో ఇట్ హ్యాస్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్, అంటే ఎనర్జీని ఎక్కువ ఇవ్వడానికి ఇచ్చే ఒక ఆయిల్ అన్నమాట. ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మన టేస్ట్ ని నమ్మితే మన బాడీ కూడా అంతే ఎనర్జెటిక్ గా యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎక్సర్సైజెస్ ద్వారానో, లేదంటే ఇంకొక యాక్టివిటీ ద్వారానో, స్పోర్ట్స్ ద్వారానో దాన్ని ఖర్చు చేయగలగాలి. ఖర్చు చేయలేనప్పుడు ఇది ఫ్యాట్ గా మారిపోతుంటుంది. సో అలాంటప్పుడు ఈ డైట్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో డాక్టర్ గారు, 40 ఏజ్ నుంచి 60 ఏజ్ వరకు 20 years కష్టపడండి, డబ్బులు సంపాదించండి. ఈ 20 years లో మీరు బాగా డబ్బులు సంపాదిస్తే భవిష్యత్తులో బాగుంటుందని మీ కుటుంబ సభ్యులు కూడా బాగుంటారని అంటుంటారు. నేనేమంటానంటే, మీరు డబ్బులు కరెక్టే, మీ హెల్త్ కూడా చూసుకోండి. 40 to 60 టైంలో కూడా హెల్త్ బాగా చూసుకోండి అంటుంటారండి. ఇది దీనిపై మీరు ఏమంటారు సార్? ఎందుకంటే తెలియక వాళ్ళు డబ్బులు సంపాదించి కరెక్టే,
హెల్త్ కూడా కోల్పోకూడదు వాళ్ళు. అదే అండి, చాలా మంది చేసే తప్పేది. మీరు అన్నది 100% కరెక్ట్. ఒక టైంలో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి మనం ఒక కొంత ఏళ్ళ దాకా, ఒక 60 ఏళ్ళ దాకా సంపాదించిన తర్వాత ఇంకా సంపాదన వద్దు అని రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళని చూస్తుంటాం. కానీ ఇప్పుడు అలా కాదు. నాకు నా నెక్స్ట్ తరానికి, ఆ నెక్స్ట్ తరానికి, ఆ నెక్స్ట్ తరానికి సంపాదించాలనే పరుగు ఎక్కువ అయిపోయింది. సో ఈ 40 నుంచి 60లో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కూడా హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే సంపాదన ఎంతైనా సరే వృధా. వాళ్ళు ఆ సంపాదన ఎంజాయ్ చేయలేరు. ప్లస్ ఆ సంపాదనలో ఉన్న ఇదేదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే ఇది ఎక్కడ పెట్టాలనో, ఇది ఎక్కడ ఉంచుకోవాలనో, ఈ ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా ఉంటారు. హెల్త్ అనేది పోతుంది. హెల్త్ అనేది పోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే సంపాదించారో మొత్తం అంతా కూడా మళ్ళీ హెల్త్ మీద పెట్టడం, 60 సంవత్సరాల తర్వాత వచ్చిన హెల్త్ మీద పెట్టడం జరుగుతుంది. చాలా మందిలో మేము చూస్తున్నాం. మీరు అన్న వాళ్ళలో ఒక 1-2% అయితే ఇప్పుడు దానికి అవగాహన పెంచుకున్నారు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. కోవిడ్ తర్వాత చాలా మందిలో ఈ హెల్త్ అవగాహన అనేది బాగా పెరిగింది. సో డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు ఉన్నా కూడా వీళ్ళు హెల్త్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే చాలా ఇంపార్టెంట్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు టైం ఎంతైతే పెడుతున్నారో అంతే టైం స్పోర్ట్స్ కు పెడుతున్నారు, అంతే టైం ఫ్యామిలీకి పెడుతున్నారు, అంతే టైం మిగతా యాక్టివిటీస్ కూడా పెట్టి హెల్తీగా ఉండడం జరుగుతుంది. కొంతమంది అయితే రీప్లేస్మెంట్స్, అంటే 60 సంవత్సరాల్లో మోకాలు అరిగితే ముందే దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోగలిగి నేను చివరాఖరి దాకా బాగా నడవాలి, బాగుండాలి, ఎవరి మీద డిపెండెంట్ కాకూడదు మనం అన్న దాంట్లో వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతుంది. అట్లా చాలా రకాలుగా వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ అనేది ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ 60 నుంచి, అంటే 40 నుంచి 60 లోపల ఉండాల్సిన జీవితమే నెక్స్ట్ 60 నుంచి 80-100 అని డిసైడ్ చేసే జీవితం అవబోతుంది. ఇది ఖచ్చితంగా ఒక పెను మార్పు అయితే వస్తుందండి. అయితే డాక్టర్, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు 40 to 60 టైంలో వెల్త్ తో పాటు హెల్త్ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా, కంపల్సరిగా. తర్వాత ఇప్పుడు ఆల్కహాల్ ఒకటి, సిగరెట్ ఒకటి సార్. ఇద్దరు మా చిన్నప్పుడు అయితే చాలా తక్కువ, ఎవరో ఆ ఊళ్ళో ఒకళ్ళిద్దరు తీసుకునేవారు అనేవారండి. ఇప్పుడు ఈ ఆల్కహాల్, సిగరెట్ ప్రభావం మీ ఆర్థోపెడిక్స్ అది దానికి సంబంధం ఉందంటారా? ఎముకలకి ఈ ఆల్కహాల్ కి సిగరెట్లకి ఉంటుందండి. సో ఆల్కహాల్ అనేది అన్ని యొక్క వ్యవస్థల్ని నిద్రపుచ్చుతుంది. దాని పని ఏంటంటే తాగిన తర్వాత పడుకోవడం అనే కాదు, ప్రతి ఒక్క వ్యవస్థని నిద్రపోమ్మంటుంది, గుండెతో సహా. అందరినీ కొంచెం లెస్ తీసుకోండి, అన్నిటినీ తీసుకోమని చెప్తుంది. గుండె కూడా మామూలుగా కొట్టుకునే దానికన్నా కూడా తక్కువగా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే నిద్రపోతుందో, అంటే నిద్రపోతుందంటే మళ్ళీ లేదని కాదు, నిద్రపోతుందని. సో మిగతా వ్యవస్థలన్నీ కూడా డ్యామేజ్ అవటం అనేది చాలా ఇదవుతుంది, సర్క్యులేషన్ తగ్గిపోతుంది. మన బాడీలో ఉన్న మున్సిపల్ సిస్టమ్ అంటే ఏంటంటే క్లీనింగ్ సిస్టమ్. రోజు మన రోడ్లు ఎలా క్లీన్ గా ఉంటాయో అలాగే బాడీలో ఉన్న చెత్తను కూడా క్లీన్ చేయాల్సిన పని రాత్రిపూట మనం పడుకునేటప్పుడు జరుగుతుంది. ఇది కరెక్ట్ గా 6 నుంచి 8 గంటలు పడుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా 6 నుంచి 8 గంటలు పడుకోకుండా వాళ్ళు ఇంకా తక్కువగా పడుకుంటుంటే దాంట్లో ఆ వ్యవస్థ క్లీనింగ్ టైం ని మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. ముందే క్లీనింగ్ ఆపేసి సగంలో ఆపేసి వెళ్ళేది అవుతాం. సో దాని తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ రోజుకి ఆ క్లీన్ చేయాల్సిన పని పెరుగుతుంది, ఆ నెక్స్ట్ రోజుకి ఇంకా క్లీన్ చేయాల్సిన పని పెరుగుతుంటుంది. సో ఇలా క్లీనింగ్ మెకానిజం అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది ఈ ఆల్కహాల్ వల్ల. అండ్ సిగరెట్స్ వల్ల అయితే మైక్రో సర్క్యులేషన్ బ్లాక్ అంటాం. అంటే మనకి టెర్మినల్ మైక్రో సర్క్యులేషన్ అంటాం. అంటే గుండె పంప్ చేస్తున్న ప్రతి ఒక్క బీట్, అంటే ప్రతి ఒక్క మూమెంట్ కి అది సర్క్యులేట్ చేస్తే చివరి ఆఖరిగా ఉన్న మన ఫింగర్, అంటే మన వేలి, చిటికిన వేలి టిప్ దాకా సర్క్యులేషన్ అందుతుంది. దీంట్లో ఆక్సిజన్ అందుతుంది, దీంట్లో న్యూట్రిషన్ అందుతుంది, దీంట్లో మీకు కావాల్సిన మినరల్స్ అందుతున్నాయి, కాల్షియం అందుతుంది. కాబట్టి మీ వేలికున్న చిన్న ఎముక కూడా అది అందించుకోగలుగుతుంది. ఇది బ్లాక్ చేస్తుంది సిగరెట్స్. ఈ కార్బన్ గాని ఇవన్నీ గాని వచ్చి ఈ లోపల ఉన్న ఎన్నో రకాల క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయి ఈ సిగరెట్స్. సో ఇవన్నిటినీ కూడా అన్ని రకాలుగా ఈ సర్క్యులేషన్ బ్లాక్ చేయటం వల్ల, సర్క్యులేషన్ అక్కడ అందకపోవటం వల్ల ఖచ్చితంగా మనం తీసుకున్న న్యూట్రిషన్ వృధా అయ్యి బయటికి రావడమే జరుగుతుంది. దీనివల్ల ఒక 40 ఏళ్ళ నుంచి, అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళైతే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపలే వాళ్ళ జీవితం అక్కడికి ఎండ్ అయిపోయినట్టుగా, వాళ్ళ ఏజ్ అక్కడికి ఇంకా పని చేసుకోలేని విధంగా తయారవుతారు. అదే ఎక్కువగా ఇవి తీసుకునే వాళ్ళకి మాత్రం 60, 70, 80, 90, 100 కూడా
మనం చూస్తున్నాం. అంటే వాటికి దూరంగా ఉండడం మంచిది. ఖచ్చితంగా అండి, డెఫినెట్ గా ఈ మీకు ఎముకలు కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఎఫెక్ట్ సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జన్ అన్నారు సార్ మీరు. ఈ రోబోటిక్ సర్జన్ అంటే అసలు మీ దగ్గర రాకుండా ఉండాలంటే మొట్టమొదటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఎస్. సో మోకాళ్ళ జాయింట్లు అంటే ఇండైరెక్ట్ గా మీ బేరం అంటే మీ పని లేకుండా చేయాలని మా ఉద్దేశం కూడా అదేనండి. నేనైనా రేపు మాకున్న ఫ్యామిలీ అయినా కూడా ఎవరైనా కూడా నా ఫ్యామిలీయే నా దగ్గర రాకూడదు అని కోరుకున్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది మా ఒక డాక్టర్ చదవటానికి ఒక అర్థం పరమార్థం. సంపాదించుకునేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటం చూడటం అనేది ఒక డాక్టర్ లక్షణం. ఇది ఒక మొదటి లక్షణంగా పెట్టుకోవాలి. ఎవరు హాస్పిటలైజ్డ్ కాకూడదు. అవసరానికి హాస్పిటలైజ్డ్ అవడానికి ట్రీట్మెంట్ చేయటం అనేది డాక్టర్ పని. సో అలాగా ఖచ్చితంగా జాయింట్స్ బాగుండాలి అని అంటే ఎంతో కొంత వ్యాయామం అనేది ఎంతో మేలు చేసి పెడుతుంది. ఎంతో కొంత అని అన్నానంటే నేను అది కూడా చెప్తున్నాను. చిన్న పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి లేదా ఏజ్ ఓల్డ్ ముసలి వాళ్ళ దాకా కూడా 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయమంటున్నాను. మనం మాట్లాడుకున్న దాంట్లో ఒక 15వ వంతు ఈ ప్రాక్టీస్ అంటే 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయగలిగితే అంటే కొంతసేపు నడవటం, కొంతసేపు మెట్లు ఎక్కి దిగటం, కొంతసేపు మళ్ళీ నడవటం, దీంట్లో కొంత బ్రిస్క్ వాక్ పెట్టుకోవడం, కొంత ఇది పెట్టుకోవడం, లేదా కొంత జిమ్కి వెళ్ళే వాళ్ళైతే జిమ్, లేదంటే దీనికోసం అంటే మన డైలీ యాక్టివిటీలో ఎలాగైతే మనం పొద్దున్న లేగానే బ్రష్ చేస్తామో, పొద్దున్న లేగానే టిఫిన్ చేస్తామో, అలాగా ఇది కూడా ఒక యాక్టివిటీగా 15 మినిట్స్ యోగా కానీ ఇది కానీ ఏదో ఒక దాంట్లో 15 నిమిషాలు మీరు ఏ ఇష్టం అయితే అది. ఒకవేళ కొంతమందికి యోగా ఇష్టం, కొంతమందికి సైక్లింగ్ ఇష్టం, కొంతమందికి రన్నింగ్ ఇష్టం, కొంతమందికి వాకింగ్ ఇష్టం, కొంతమందికి జిమ్కి వెళ్ళడం ఇష్టం, ఇలా ఏదైనా సరే 15 మినిట్స్ మినిమం చేయగలిగితే మీ సర్క్యులేషన్, మీ బాడీలో ఉన్న సర్క్యులేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల ప్రతి ఒక్క జాయింట్ కి, ప్రతి ఒక్క బోన్ కి సర్క్యులేషన్ అనేది చేర్చడం జరుగుతుంది. న్యూట్రిషన్ కరెక్ట్ గా చేర్చడం జరుగుతుంది. రక్తనాళాలు కరెక్ట్ గా ఉన్న దాని యొక్క సాంద్రతని కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. అప్పుడు సప్లై కరెక్ట్ గా జరుగుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో చాలా మందిలో, మేము ఓపీడీలో చూస్తున్న వాళ్ళలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చునే వాళ్ళు, ఆటో డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, కార్ డ్రైవ్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, బస్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, అండ్ చాలా మంది ఎవరైతే ఒకే చోట కూర్చొని పనిచేసేవాళ్ళు మోర్ దాన్ అంటే 2 గంటలు 3 గంటల పైన ఒక చోట కూర్చొని పనిచేయగలిగే వ్యక్తులందరికీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్, మజిల్ ప్రాబ్లమ్స్, టెండన్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడానికి మీరు కూర్చున్న చోటు నుంచి 45 నిమిషాలకి అంటే గంటలో 45 నిమిషాలు కూర్చుంటే 45 నిమిషాలకు ఒక్క 10 నిమిషాలన్నా లేచి పని చేయటం కూర్చున్న చోటు నుంచి. కుదిరితే కొద్దిగా నడిచి వచ్చి మళ్ళీ కూర్చొని పని చేయడం వల్ల వాళ్ళ ప్రొడక్టివ్నెస్ అంటే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివ్నెస్ పెరుగుతుంది, యాక్టివిటీ బాగా పెరుగుతుంది, అండ్ వాళ్ళ అనుకున్న పని ఏ రోజైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఆ రోజు కంప్లీట్ చేయగలుగుతున్నారు. సో ఇలాంటి ప్లస్ పాయింట్స్ చాలా వరకు వాళ్ళకు ఉన్నాయండి. అండ్ న్యూట్రిషన్ తో పాటు ఆల్కహాల్ అండ్ ఇవి ఏవైతే న్యూట్రిషన్ తింటున్నారు ఇట్లా ఆల్కహాల్ దీనికి దూరంగా ఉండటం, ఇవి కావాలి ఇవి వద్దు అని అనుకుని కూడా ప్రాక్టీస్ చేస్తూ చేయగలిగితే ఆర్థోపెడిషన్ ని కలవాల్సిన అవసరం లేదు, రోబోటిక్ సర్జన్ ని కలవాల్సిన అవసరం లేదు, జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. ఆకుకూరలు ప్లస్ ఇవన్నీ తీసుకుని సన్కి ఎక్స్పోజ్ అవడం కూడా, నీళ్లు కూడా తీసుకోవడం, నీళ్లు కూడా 3 నుంచి 4 లీటర్లు తీసుకోవడం కూడా. సో మన బాడీ ఫుల్ గా ఈ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మనం ఎక్సర్సైజ్ చేసినా ఇవి చేసినా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి జాయింట్స్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు రావు. అండ్ ఒకవేళ కూర్చొని పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూర్చున్నప్పుడు ఒక్కసారి కాలు స్ట్రైట్ గా చేసి 30 సెకండ్లు ఇలా టైట్ గా ఉంచి మళ్ళీ మడవటం, మళ్ళీ టైట్ గా ఉంచి ఇలా మడవటం వల్ల చాలా వరకు జాయింట్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గుతున్నాయి. ఎందుకంటే లోపల ఉన్న జాయింట్ లో సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఇదే న్యూట్రిషన్ అంతా జాయింట్ మొత్తానికి పాస్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ గా జాయింట్ మొత్తం తిరిగి జాయింట్ న్యూట్రిషన్ అందించడం జరుగుతుంది. ఆర్థరైటిక్ చేంజెస్ అనేటివి చాలా వరకు తగ్గిపోతున్నాయి. డాక్టర్ గారు, మా రిలేటివ్స్ లోనే ఒక 30 years బ్యాక్ నేను చెప్పినట్టు వెయిట్ ఎక్కువ ఉన్నారు అన్నమాట. వెయిట్ ఎక్కువ ఉండి మోకాళ్ళు అరిగిపోయినట్టున్నాయి. అంటే అసలు మోకాళ్ళు అరిగిపోవడం అంటే వెయిట్ వల్ల నేను అనుకుంటున్నానండి. నేను మా రిలేటివ్ అనమాట అండి, కేరళ అని. అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ట్రీట్మెంట్, ఇంత మంచి ఎక్స్పర్ట్స్ లేరు.
పాప అక్కడక్కడ తిరిగి ఆఖరికి చనిపోయారు అనుకోండి. నేనేమన్నానంటే వెయిట్ తగ్గాలంటే మీరేమైనా సజెషన్ ఇవ్వగలరు? బరువు తగ్గాలంటే డిసిప్లిన్ అండి. సో ఒకవేళ వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉండి ప్రాబ్లం ఉండనంటే దాన్ని హార్మోనల్ గా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ బరువు తగ్గటానికి ఒక ఆర్థోపెడిషియన్ అడిగితే, అంటే నేను ఒబెసిటీ డాక్టర్ కాదు కాబట్టి ఆర్థోపెడిషియన్ అడిగితే డిసిప్లిన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఎందుకనంటే రోజు నేను అన్నట్టుగా 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయమన్నాను కదా, ఈ ఎక్సర్సైజ్ చేయమన్న ఈ 15 నిమిషాలు వీళ్ళు గాన రెగ్యులర్ గా చేస్తూ దాన్ని ఆపకుండా వాళ్ళు ఎన్ని డీవియేషన్స్ కి వెళ్ళినా కూడా ఈ రోజు మనం చేయాలనుకున్న టైంకి ఈ 15 నిమిషాలు చేయాలి, చేసిన తర్వాతే పడుకోవాలి, ఈ రోజు మనం ఇది కంప్లీట్ కాలేదు, ఈ రోజు ఇది చేయాలని అనుకుంటే ఈ రోజు కాకపోయినా ఒక రోజుకి వాళ్ళు అనుకున్న వెయిట్ కి వాళ్ళు రీచ్ అవుతారు, హెల్దీగా ఉంటారు. ఫస్ట్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది, దాంతో పాటే హెల్దీ కూడా ఆటోమేటిక్ గా. డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్, డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్. సో డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి హెల్త్ కూడా ఆటోమేటిక్ గా ఇట్స్ ఫాలోస్, డిసిప్లిన్ ఫాలోస్ హెల్త్. డాక్టర్ గారు, ఒక అతను మా రిలేటివ్ అనమాట అండి. వాళ్ళు ఏంటంటే అతను మేడ మెట్లు ఎక్కగలడు, కింద వంగోగలడు, కూర్చోగలడు. అతని ఏజ్ ఏమో ఒక 55-60 ఉంటాయండి. వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు వంగద్దు, మెట్లెక్కద్దు, అతను ఎక్కగలడు, కింద కూర్చోవద్దు అని చెప్తున్నారండి. అంటే కుటుంబ సభ్యుల మాట వినాలంటారు, ఏజ్ ప్రకారం చూస్తున్నారు వాళ్ళు. అతనికి నాకేం లేదు, నేను అనుకూలంగా నేను కూర్చున్నాను అంటే అతను ఏది కరెక్ట్ అంటే కుటుంబ సభ్యుల మాట వినమంటారా, అదే బాడీ చెప్పిన మాట వినమంటారా? సో అతను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే, అతను రెగ్యులర్ గా తన ఎక్సర్సైజెస్, తన బెండింగ్, తన ఏ యాక్టివిటీ కానీ చేయగలుగుతుంటే అతను 80 సంవత్సరాలైనా చేయగలడు. చెయ్యాలి ఖచ్చితంగా. నీకు 80 ఏళ్ళు వచ్చేసి నువ్వు మెట్లు అరిగిపోతా మూమెంట్ ఈస్ లైఫ్, మూమెంట్ లేకపోతే లైఫే లేదు అని. సో ఎంతో కొంత మూమెంట్ ఉండడం ఏ ఏజ్ లో అయినా అవసరం. అండ్ వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసిన మూమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఒక అతను కరాటీ నేర్చుకొని కరాటీ చెప్తుంటే ఇంకొక అతను కరాటీ తెలియకపోతే కొత్తగా వచ్చిన అతనికి చేయొద్దని చెప్తాం. కానీ కరాటీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అతను జాగ్రత్తగా చేస్తుంటే అతను చేయగలుగుతాడు. అతను 60 అయినా 70 అయినా 80 అయినా దేనికైనా ముందు ప్రాక్టీస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే దాన్ని మళ్ళీ చేస్తూ ఉంటే చేయగలరు. వాళ్ళు ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసుకోగలరు. వాళ్ళకి వచ్చే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు దాటి వాళ్ళు హెల్దీగా ఉండగలరు. సార్ ఇప్పుడు ఏంటంటే ఒక తలగడ ఉంది సార్, తల కింద తలగడ పెట్టుకోవచ్చా, ఎంత ఎత్తులో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా జనరల్ అంటే వాళ్ళకున్న డౌట్లు అనమాట. ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి సార్. తలగడ పెట్టుకోవచ్చా, పెట్టుకోవాలి? 2 తలగడలు 3 తలగడలు ఉంటారు కదా, కన్వీనియంట్ గా ఉంటుంది అంటారు. అది దానికి ఏం చెప్తారు తలగడ గురించి అండి? సో దీంట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఒకటి, తలగడ ఎత్తు పెట్టుకోవటం అనేది ఎవరు చేస్తారంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉండే వాళ్ళు తలగడ ఎత్తు పెట్టుకొని వాళ్ళ తలని ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కన్నా కిందకి పోయేటట్టుగా పైకి రానివ్వకుండా, అంటే పైకి ఎగదన్నుకుంటా పైకి రావటం జరుగుతుంది. దాన్ని GERD అంటారు, గర్డ్ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. తన్నుకుంటా ఉండడానికి పైకి ఎత్తులో పెట్టి పడుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పైకి ఎత్తులో పెట్టి పడుకోవాలి కొన్ని రోజులు, అది తగ్గేదాకా. సో ఈ దిండ్లు అనేది అప్పుడు అవసరం. మామూలుగా దిండు అవసరమా లేదా అని అడిగితే యూజువల్ గా మన తాళ ఆకారం వెనకాల ఇలా ఉంటుంది, మెడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఒక చిన్న కర్వేషన్ ఉంటుంది. సో మన మెడకి సపోర్ట్ చేస్తూ తలని లోపల ఉంచేటట్టుగా చేయగలిగితే ఏ దిండు అయినా కూడా కరెక్ట్ గా, అంటే నిటారుగా పడుకున్నప్పుడు దిండు కరెక్ట్ గా ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఆ చిన్న తల ఆకారాన్ని సపోర్ట్ చేసే విధంగా దిండు ఉంటే చాలు. చిన్న తలలాగా ఉంటే చాలు. అదే సైడ్ కి తిరిగినప్పుడు, పక్కకు తిరిగినప్పుడు మాత్రం ఇది డిఫరెంట్ అన్నమాట. ఎందుకనంటే సైడ్ తిరిగి పడుకునే అలవాటు ఉండే వాళ్ళకి 2 దిండ్లు అవసరం. ఎందుకంటే వాళ్ళు భుజం దగ్గర నుంచి చెవు దాకా దిండును ఆపాలి. లేదంటే ఈ తల ఇలా ఉంటుంది, దిండు సగమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక దిండు అయితే సగమే ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. పొద్దున్న లేసేటప్పటికి మెడ ఒక సైడ్ నొప్పి ఉంటుంది. సో అందుకని వాళ్ళు 2 దిండ్లు పెట్టుకుని ఇలా స్ట్రైట్ గా ఉండేటట్టు పడుకుంటారు. ఉండాలి కూడా యాక్చువల్ గా. అలా ఉంటే వాళ్ళ తల మీద ప్రెషర్ పడకుండా ఉంటుందండి. రీసెంట్ గా నేను ఒక తలగడ చూసాను డాక్టర్ గారు, మెడ ఇలా అనుకునే షేప్ లో ఉందన్నమాట. అంటే మన మెడ వెళ్ళి దాంట్లో ఉండి పక్కనే అలా ఉందన్నమాట. స్పెషల్ గా ఉంది తలగడ. దాన్ని స్పాండిలైటిస్ పిల్లో అంటారు దాన్ని. సో ఎప్పుడు యూజువల్ గా స్పాండిలైటిస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఎలా పడుకున్నా నిద్ర పట్టదు, ఇక్కడ అరిగిపోయి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
వాళ్ళకి ఆ స్పాండిలోటిస్ పిల్లోస్ అనేది ఏర్పడతాయి. యూజువల్ గా నెక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కూడా ఈ స్పాండిలోటిస్ పిల్లోస్ అని యూజ్ చేస్తాం. వాళ్ళకి కన్వీనియంట్ గా కరెక్ట్ గా నెక్ ను సపోర్ట్ చేసిన విధంగా ఉంటుంది అది. సో బాగుంటుందండి అది. అసలు నెక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే డాక్టర్ గారు యూజువల్ గా నెక్ ప్రాబ్లమ్స్ అంటే నెక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు వస్తే కూడా ఎప్పుడైనా కూడా మన మెడ మీద తల నిలబడుకొని ఉంది. మెడ మీద తల ఉంది. మెడ మీద తల ఉంది. సో మెడలో ఏముంది తల నిలబడడానికి అంటే తల ఒక 10 నుంచి 15 కేజీల దాకా మన బరువు ఉంటుంది ఒక తల. ఈ తల మెడ మొయ్యాలంటే చుట్టూ ఉన్న కండరాలు మధ్యలో ఉన్న ఎముక స్ట్రాంగ్ గా ఉండాలి. మధ్యలో ఉన్న ఎముక ఈ రెండు 50% మోస్తూ ఉంటాయి. దీంట్లో కండరాలు వీక్ అయితే మనం పడుకునే స్థితిలోనో దేంట్లోనో లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్లనో కండరాలు వీక్ అయితే ఎముక మీద భారం పడుతుంది. అదే ఎముక వీక్ అయితే ఎముక ఆస్టియోపోరోసిస్ లేదా బోన్ వీక్నెస్ వస్తే కండరాల మీద భారం పడుతుంది. ఇలా మెడ నొప్పులు కానీ లేదంటే ఇలా లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ మెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి రావడానికి మెయిన్ కారణం మన చుట్టూ ఉన్న మజిల్స్ కానీ బోన్ కానీ కరెక్ట్ గా లేకపోవడం. ఎప్పుడైతే నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి ఇలా పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం ఐసోమెట్రిక్ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. సో అలాంటివి రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకే ఇది చేయించాలి. యూజువల్ గా ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చుంటుంటే అంటే మనం టీవీ 90 డిగ్రీస్ ఆకారంలో చూస్తుంటాం. ఇదే టీవీ కొంచెం పైకి పెడితే నెక్ పెయిన్ వస్తుంది. అదే టీవీ కొంచెం కిందకు పెట్టినా నెక్ పెయిన్ వస్తుంది. దాన్ని ఎర్గోనామిక్స్ అంటాం. వర్క్ ఎర్గోనామిక్స్. మన ఫోన్ ఈ ఆకారంలో చూస్తున్నాం అనుకోండి, కొద్దిసేపు తర్వాత దీన్ని పెడుతూ మారుస్తూ ఇలా మారుస్తూ ఉంటే నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు తగ్గుతాయి. అలా కాకుండా ఈ మూమెంట్ ఒకే దాంట్లో ఫోన్ అలాగే చూస్తూ ఉండటం వల్ల నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేయలేం. దీనికి ఎక్సర్సైజెస్ ఐసోమెట్రిక్ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి చేసుకునే వాళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ప్లస్ ఎముక బలంగా ఉంచుకోవడానికి కాల్షియం డి విటమిన్ తీసుకునే వాళ్ళకి కూడా నెక్ బలంగా అంటే నెక్ లో ఉన్న ఎముక బలంగా ఉంటుంది. బోన్ ప్రాబ్లమ్స్ రావు. అయితే మనోజ్ కుమార్ గారు మీకు ఇప్పుడు ఫోన్ అన్నారు కదా, టెక్నాలజీ పెరిగితే మనకు సంతోషంగా ఉంటుంది. ఇంకేంటి మనకి సౌకర్యాలు పెరుగుతుంది. కానీ టెక్నాలజీ పెరిగితే సౌకర్యంతో పాటు మెడ నొప్పులు తర్వాత ఒళ్ళు నొప్పులు కూడా వచ్చినట్టు నాకు అర్థమవుతుందండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. మెడ నొప్పులు ఇలా ఊపటం ఈ సెల్ ఎక్కువసేపు చూశాను. మెడ చాలా వరకు చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూజువల్ గా అయితే నేను ఎక్కువ మంది చూసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సిస్టమ్ ముందు కూర్చొని సిస్టమ్ చేసేవాళ్ళు, లేదంటే ఈ ఫోన్ చూసుకొని ఫోన్ అట్లాగే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇట్లా చేస్తుండేవాళ్ళు. సో వీళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. నెక్ లో డిస్క్ అనేది పెరుగుతుంది. దీనివల్ల రైట్ చేతికి లేదా లెఫ్ట్ చేతికి ఇలా రేడియేట్ అవడం, చేతులకి కాళ్ళకి తిమ్మిర్లు రావటం అనేది జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నెక్ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెక్ ప్రాబ్లమ్స్ కి యూజువల్ గా సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు కూర్చున్న పొజిషన్ నుంచి డిఫరెంట్ పొజిషన్స్ ని చేంజ్ చేయడం. వాళ్ళు ఇలా చూస్తుంటే ఈ యాంగిల్ ని ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్ కి మార్చడం, లేదా ఈ యాంగిల్ నుంచి ఇంకొక డిఫరెంట్ యాంగిల్ కి మారుస్తూ పొజిషన్ ని చేంజ్ చేస్తూ రావాలి. ఒక ఎవరీ 30 minutes కో 45 minutes కో 1 hour కో ఎవరీ 45 minutes to 1 hour. ఎంగేజ్ అయితే ఓల్డ్ ఏజ్ అయితే 60 దాటిన వాళ్ళు అయితే ఎవ్రీ 30 minutes కి చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే వాళ్ళు చాలా వరకు ఈజీగా ఉంటారు. దానికి ఏంటంటే చిన్న టెక్నిక్ నేను ఒక సదా చెప్పాను. చెప్పండి. ఒక న్యూస్ పేపర్ గురించి మూవ్ అవటం, లేదా వాటర్ ఒకసారి, టాయిలెట్ కి ఒకసారి, ఫ్రెండ్ తో అదే క్లాస్ అంటే కొలిగ్ ఉంటాడు కదా, కొలిగ్ దగ్గర ఇంకో ఫైల్ తెచ్చుకోవడానికో అలాగా పెట్టుకోవడం అనుకోండి. 8 hours వర్క్ చేస్తుంటే 8 hours లో ఒక 8 times 10 times అన్న మూవ్ అవ్వాలి. లంచ్ కి ఒకసారి, టాయిలెట్ 2 సార్లు, వాటర్ తీసుకోవడానికి ఒక 3-4 సార్లు, మొత్తానికి 8 సార్లు 9 సార్లు కలవడానికి అదే మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది మూవ్ అయితే చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. ఈ నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సిస్టమ్, ల్యాప్టాప్ ఇలాంటివి చూసే వాళ్ళైతే ల్యాప్టాప్ అయితే ఇంకా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలో చూస్తున్నాం. ల్యాప్టాప్స్ లో మాకు తెలిసిన వ్యక్తి ఒక లెఫ్ట్ హ్యాండ్ పైకి రియాక్ట్ చేసే అంటే చాలా కోట్ వేసుకోవడానికి ఇబ్బంది పడేవాడు అండి. ఒకే హ్యాండ్ అదేదో చెప్పారు సార్, నాకు ఐడియా లేదు. మీకు ఏం డాక్టర్ గారు ఏంటి? షోల్డర్ లో యూజువల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటాం, లేదంటే సుప్రాస్పైనిటస్ టెండన్ టియర్స్ అంటాం, లేదా పెరియాథ్రైటిస్ షోల్డర్ అంటాం. సో ఇవి రెగ్యులర్ గా ఎక్కువగా కామన్ గా మేము చూసే అంటే 90% ఇవే ఉంటాయి. సో ఇనిషియల్ గానే దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే యూజువల్ గా లేడీస్ లో ఎక్కువ మంది చూస్తుంటాం. సో వాళ్ళు చేతులు ఎత్తి పొద్దునే కాఫీ పెట్టాలంటే, కాఫీ పొడి తీసుకోవాలంటే చాలా కష్టపడుతుంటారు.
సో దాంతో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. మేము ఏం చెప్తుంటామంటే ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా అంటే కాఫీ పొడి కిందకు పెట్టేస్తారు, అలా కాకుండా పైన పెట్టి రోజు పైన నుంచే తీసుకోవడం స్టార్ట్ చేయగలుగుతుంటే మీరు ఒక రోజు ఈ చేతి నుంచి తీసుకుంటే ఒక రోజు ఈ చేతి నుంచి తీసుకుంటూ రావాలి. యూజువల్ గా రైట్ హ్యాండెడ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయరు, దీనివల్ల ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఏదో ఒక పనిలో దాని యాక్టివిటీస్ అనే మూవ్మెంట్ చేయడం వల్ల దానికి ఈజీగా ఉంటుంది. అంటే ఫ్రోజన్ షోల్డర్ ని మనం రెక్టిఫై చేయొచ్చండి, పరిష్కార మార్గం ఉందండి. ఉంది. ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని రెక్టిఫై చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. టెండన్ హీలింగ్ టాబ్లెట్స్ అని ఉంటాయి దానికి, అలాంటివి వేసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఈజీగా మళ్ళీ నార్మల్ స్టేజ్ కి, అంటే ఇంత ముందు ఎలా చేసుకుంటున్నారు పని అంతే నార్మల్ స్టేజ్ కి తీసుకురాగలరు. ఫ్రోజన్ షోల్డర్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇది టియర్ గా మారుతుంది, అంటే కండరం ఎముకకి రాసుకొని తెగడం జరుగుతుంది. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆవిడకి ఎలా పోయిందని అడిగాను, ఫైనల్ గా పోయింది ఎలా పోయిందంటే కరోనా తర్వాత పోయిందని చెప్పింది. ఓకే, అంటే కరోనా ఏదో తీసుకుంటారు కదంటే వ్యాక్సిన్ అప్పటి నుంచి పోయిందని చెప్పారు. మరి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. అంటే మరొకసారి మళ్ళీ మాకు మంచి మంచి టాపిక్స్ మీద మాట్లాడతారు కానీ. ఖచ్చితంగా అండి. ఇదండి మనోజ్ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా.